రాహుల్ గాంధీ గారు 8,000 దాదాపుగా 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆత్మే హాత్ జోడో, బీదోళ్లను కాపాడే పార్టీ, ఏకైక పార్టీ, బీదోల తరఫున పాడే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అజెండా ఎప్పుడు కూడా బీదోల పక్షానే ఉంటుంది. అజెండా ఇవాళ మీరు మణుగూరులో కార్మికులు చనిపోతే, ఏదైనా జరిగిపోతే ₹1,00,000 ఇస్తాం. టెంపరీ వాళ్లకు మేము 70 లక్షలు ఇస్తాం. అదేవిధంగా మా అజెండా చూడండి, మీరు బస్సులు ఫ్రీ, బీద వాళ్ళ అజెండా. మళ్ళా గ్యాస్ కొద్దిగా 1,200 చేస్తే మేము ₹500 సబ్సిడీకే ఇస్తున్నాం, తగ్గించి. దాని తర్వాత మేము మొన్న రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో వేసినాం. దాని తర్వాత 100 రోజుల పనికి మేము 400 ఇస్తాం రేపు 13వ తారీఖు తర్వాత. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి మహిళకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ₹1,00,000 అకౌంట్లో వేస్తాం. మహిళలకు బస్సు ఫ్రీ, ఇంట్లో కాల్చుకునేందుకు ట్రైన్ కరెంటు ఫ్రీ, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో ఇస్తాం. పోడు భూముల పట్టాలను డెఫినెట్ గా మేము పట్టాలు చేస్తాం. నేను మా ఎమ్మెల్యే గారు పాయం గారు కానివ్వండి, వెంకటేశ్వర్లు గారు కానీ, భద్రాచలం ఎమ్మెల్యే గారు కానివ్వండి, పోడు భూములు ఉన్న పార్లమెంట్లో ఎక్కడెక్కడ పోడు భూములు ఉన్నాయో అందరు ఎమ్మెల్యేలు, మా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మేము కలిసి పోడు భూముల చట్టం తీసుకొచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దానికి ఏ విధంగా చేయాలనేది ఒక కమిటీ వేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని న్యాయం దశకు తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది.